అందరూ బాగున్నారండి? దేవునికి మహిమ కలుగును గాక. అందరూ స్తోత్రం ఇద్దామా? దేవునికి స్తోత్రం. ఎంతసేపు చెప్పమంటారు? ముఖ్యంగా ఇక్కడ నా కుటుంబ సభ్యులు చాలా మంది ఉన్నారు. మీరు ఈ ప్రాంతానికి సుమారు ఒక 17 సంవత్సరాలు అయి ఉండొచ్చు. నాకు తెలిసి 15 సంవత్సరాలు దాటిపోయింది. ఇక్కడున్న ఈ యొక్క ప్రాంతం అంతా కూడా చాలా మారిపోయింది. ఇక్కడ బర్రె ఎక్కితే అక్కడికి ఇష్టం దిగేవాడిని, దాని మీద ఎక్కి వెరీ గుడ్. చాలా కాలం అయిపోయింది నేను ఇక్కడికి వచ్చి. ఇక్కడ కనీసం మా వాళ్ళని ఏమని పిలుస్తానో కూడా నాకు గుర్తు లేదు. కానీ ఇక్కడ నేను నిలబడ్డానికి గల కారణం ఏంటి అంటే వాళ్ళ బంధువులని కాదు, లేదంటే నేను ఒక విఐపినని కాదు, కేవలము దేవుని యొక్క సేవకుడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సేవకునిగా మాత్రమే నేను ఇక్కడికి వచ్చాను. దయచేసి అందరూ కూర్చోండి. ఇక్కడ ఎవరన్నా యూత్ ఉంటే దయచేసి ఆ కుర్చీలు అందరికి వేయండి. అందరూ కూర్చోవాలి. ఈ సమయంలో వాక్యం వినడానికి ఇవ్వండి దయచేసి. ఇప్పటి వరకు ఎంటర్టైన్మెంట్ సంబంధించిన స్కిట్లు అయిపోయినాయి, పాటలు అయిపోయినాయి. అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని యొక్క వాక్యము. ఆరంభం నుంచి ఇందాక వరకు నేను గమనించాను, చివరిలో జరిగిన ప్రార్థన కూడా నేను గమనించాను. నశించిపోతున్న ఆత్మల పట్ల ఈ కుటుంబానికి ఉన్న ఆ భారాన్ని నేను గుర్తించాను. కాబట్టి వీరి యొక్క కష్టము, శ్రమ, ప్రయాసం ఏవి కూడా వ్యర్థం అవడం అనేది నాకు ఇష్టం లేదు. కాబట్టి దేవునికి మర్యాద ఇద్దాం. ఆయనకి మనం ఎప్పుడైతే మర్యాద ఇస్తామో అప్పుడు ఆయన దృష్టి మన మీద ఉంచుతాడు. ఆయన దృష్టి మన మీద లేకపోతే ఏమవుతుంది అంటే ఇప్పటి వరకు పడిన శ్రమ, మనం వచ్చిందంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్లాగా అయిపోతుంది. ప్రయోజనం ఏమీ ఉండదు. ఇక్కడ చాలా మంది సంతోషంగా ఇప్పటిదాకా ఆడుతూ పాడుతూ ఉన్న వారందరికీ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత కానీ, లేదంటే ఒక గంట సేపు తర్వాత కానీ, సమయం గడిచిపోయిన తర్వాత ఎలా ఉంటది అంటే అదే కష్టాలు, అదే బాధలు, అదే కన్నీళ్లు, అదే గొడవలు, అదే 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 కొత్తగా ఏమైనా మార్పు వస్తుందంట. ఇక్కడి నుంచి మీ ఇంటికి వెళ్ళగానే ఏమి రాదు. ఇక్కడ ఉన్నంత సేపే. కనీసం ఈ సమయంలో అయినా దేవుని వాక్యానికి మనము అవకాశం ఇద్దాం. శ్రద్ధగా కనుక మీరు కనుక వింటే నేను రిపీట్ చేయను. నేను చెప్పాలనుకున్నది ముఖ్యంగా నేను ఏదైతే ప్రిపరేషన్ అయ్యానో అది ఇక్కడ ఏది నేను చెప్పడానికి అవకాశం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్ముడు నడిపించిన విధానం అంతా కూడా వేరుగా ఉంది. కాబట్టి దేవుడు ఈ రోజు నీతో ఏం మాట్లాడతాడో నాకైతే తెలియదు, కానీ నీవు ఏ స్థితిలో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ దేవునికి తెలుసు. నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, లేదంటే మంచి అందం ఉండొచ్చు, మంచి జ్ఞానం ఉండొచ్చు, తెలివితేటలు ఉండొచ్చు, వాట్ ఎవర్ ఏమి ఉన్నప్పటికీ దేవునికి ఏమీ అవసరం లేదు. కాబట్టి ఈ సమయాన్ని మనము దేవునికి అప్పగించుకుందాం. ఇక్కడ ఎంతమందికి క్రిస్మస్ అంటే తెలుసు? జస్ట్ చేతులు ఎత్తం చాలు. దేవునికి మహిమ కలుగును గాక. నా గురించి మీకు క్లుప్తంగా చెప్తాను. నా అసలు పేరు సాయి ప్రసాద్. ప్రభువు నమ్ముకున్న తర్వాత నేను ఆయన మార్గంలో నడిచిన తర్వాత భారత్ పక్షాలుగా అది మార్చబడింది. నేను డిగ్రీలో ఉన్నప్పుడు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు ఒకరోజు సడన్ గా నేను నిద్రపోతున్నాను. తెల్లవారుజామున నేను నిద్రపోతున్నాను. వాస్తవానికి నేను లేవడం అనేది ఎప్పుడు కూడా లేటే. కాలేజీకి ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి పడుకునే ఉన్నాను. మా ఇంటికి ఆవిడ యొక్క కూతురు నన్ను వచ్చి నిదానంగా లేపుతుంది, సాయిలే అని. వాస్తవానికి నేనంటే భయం తనకి. తను కూడా నా క్లాస్మేటే, కానీ వేరే కాలేజ్. చాలా నిదానంగా లేపుతుంది. ఆ రోజు నేను కోపంగా లెగిసాను. ఏంటి మా ఇంట్లోకి వచ్చి పొద్దున్న లేపుతున్నా నన్ను అని చెప్పేసి అంటే, అమ్మగారికి యాక్సిడెంట్ అయిందంట, ఇక్కడే ఉన్నారు, బాగానే ఉన్నారంట, ఒకసారి వెళ్ళిరా నీకు చెప్పమన్నారు అన్నారు. తను చెప్పిన విధానం నాకు ఎలా అనిపించిందంటే, ఓకే బాగానే ఉన్నారని, యాక్సిడెంట్ అయిందంట, అది అక్కడ మ్యాటరు.
కొంచెం అంత నా కొడుకుని కదా, కొంచెం కంగారుగా ఉంది. మా నాన్నగారు మా అమ్మగారు వెళ్ళారు. ఇంక నేను గబగబా డ్రెస్సింగ్ చేసుకుని బయలుదేరి నేను వెళ్తూ ఉంటే ఆటోలో వెళ్తూ ఉన్నాను. అప్పటికి ఇంకా బళ్ళు ఏమీ నాకు లేవు, సైకిల్ ఒకటే. కానీ ఆ రోజు సైకిల్ కూడా వెళ్ళే అవకాశం లేదనమాట. వెళ్తూ ఉండగా దారిలో స్టెప్ బై స్టెప్ కొంతమంది వ్యక్తులు కనిపిస్తున్నారు. కుటుంబ సభ్యులు, మా కాలనీలో ఉన్నవారు కనిపిస్తూ ఉన్నారనమాట. స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కరి ముఖము చాలా విచిత్రంగా, విచారంగా ఉంటుంది స్టెప్ బై స్టెప్. అది చూస్తూ ఉన్నప్పుడు నేను నా మనసులో చెప్పుకుంటున్నా, ఏమీ అవ్వలేదులే, ఏమీ అవ్వలేదులే, ఏమీ అవ్వలేదులే అని. కానీ దగ్గరికి వెళ్ళే సమయానికి ఏమైందంటే, అప్పటి వరకు కూడా నాకు మా అమ్మగారు అంటే అంత పిచ్చి అన్న సంగతి నాకు తెలియదు. వారు బతుకు ఉన్నప్పుడు నేను ఎప్పుడుగా పెద్దగా అంతగా మర్యాద ఇచ్చినట్టు కానీ, లేదంటే అత్యంతగా నేను ప్రేమించినట్టుగా నేను ఎప్పుడు చెయ్యలేదు. అమ్మ అంటే అమ్మ అంతే. నేను ఏదైతే ముద్దాడుతూ ఉంటానో ఆ తల నాకు కనిపించడంలా. ఒక పక్కన విచారంగా మా నాన్న ఒక స్తంభానికి ఆనుకుని ఏడుస్తూ ఉన్నాడు. ఆగిపోయిన బస్సు ఒకటి కనబడుతుంది. అమ్మ కనిపించట్లా, అక్కడెక్కడో తల మాత్రం కనిపించట్లేదు, మొండెం మాత్రమే కనిపిస్తుంది. అప్పటి వరకు నా జీవితం ఎలా ఉంది అంటే, కాలేజీకి వెళ్తున్నాం, ప్రశాంతంగానే ఉంది, చక్కగా అమ్మ వండిని తింటాము, సరదాగా స్నేహితులతో తిరగడము, ఇదే. కానీ ఒక్కసారిగా నా జీవితం ఏమైందంటే, ఏదో సామెత ఉంటుంది కదా, బళ్ళు వాళ్ళు అవుతాయి, వాళ్ళు బళ్ళు అవుతాయి. అదే సామెత నాకు అప్పటి నుంచి ఆరంభమైంది. అప్పటికి నేను బాప్తీసం తీసుకున్నా. కానీ నిజమైన క్రీస్తు యొక్క మార్గం అంటే ఏంటో నాకు తెలియదు. 7వ క్లాస్ వరకు, లేదంటే అంతకు ముందు నేను కూడా కొన్ని వినాయక చవితికి బొమ్మలు చేస్తారు కదా, నేను కూడా సరదాగా అలా చేసుకుంటూ ఉండేవాడు మా తమ్ముడితో కలిసి. అప్పుడప్పుడు వినాయక చవితి వచ్చేపాటికి ఇలాగ స్నేహితులతో కలిసి గుళ్ళు, గోపురాలు అన్ని. మా నాన్నగారు ఎక్కువగా వెంకటేశ్వర స్వామి భక్తులు, ఆయన అప్పుడప్పుడు తిరుపతికి వెళ్ళి వస్తూ ఉంటాడు. నేను ఆంజనేయ స్వామి భక్తుడిని బాగా. చిన్నప్పుడు స్టెప్ బై స్టెప్ పెరుగుతూ ఉంటే ఏంటంటే, యేసుక్రీస్తు కూడా ఒక దేవుడు అని నాకు పరిచయం అయింది. ఓహో, చాలా మంది దేవుడు ఉన్నారు, ఆయన కూడా ఒక దేవుడు అని అందరినీ నమ్మడం మొదలు పెట్టాను. ఇంటర్మీడియట్ స్టేజ్కి వచ్చేపటికి ఏమైంది అంటే, లేదు లేదు, నేను చేసిన వాటిలో భగవంతుని పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పి అనుకున్న స్టేజ్ తర్వాత ఎక్కువగా క్రైస్తవులు ఏం చెప్తూ ఉంటారంటే, మీరు పాపులు అని చెప్పేవాటి కాస్త భయం మొదలైంది. అమ్మో, నేను పాపినంట, నేను పాపినంట అని. ఒక్కసారి చెక్ చేసుకున్నా, నేను బూతులు మాట్లాడతానా? బూతులు మాట్లాడాను. ఎవరైనా మర్డర్ చేశానా? ఎవరిని చేయలేదు. ఎవరైనా పవర్ చేశానా? అద్దె అట్లాంటి ఇంకా అలవాటు అవ్వలేదు. నేను బాగానే ఉన్నాను కదా, నేను పాపిని ఎలా అవుతాను అనుకున్నాను. కానీ ఒక భయం, పాపముతో ఉన్నవాడు మరణిస్తే నిత్య నరకానికి వెళ్తాడన్న భయం. దానివల్ల ఏం చేశాను, బాప్తీసం తీసుకున్న తర్వాత ఎప్పుడో వారానికి ఒకసారి చర్చికి వెళ్ళేటప్పుడు బైబిల్ దుమ్ము దులుపుకొని చర్చికి వెళ్ళడము, మరలా తిరిగి వచ్చిన తర్వాత అది యథావిధిగా ఆ బీరువా మీద అలాగే పెట్టేస్తాను. వారం రోజులు గడిచిపోతాయి. లేదంటే ఏదైనా క్విజ్ ప్రోగ్రామ్ ఉంటాయి కదా, సండే స్కూల్ టీచర్లు ఉంటారు కదా, పాపం ఇప్పుడు దాకా కష్టపడ్డారు. అలాగే మా టీచర్ చాలా కష్టపడి అవి నేర్చుకుంటా, ఇవి నేర్చుకుంటా అంటే నానా తంటాలు, చాక్లెట్ల కోసం, గిఫ్ట్ల కోసం కష్టపడి వాక్యాలు నేర్చుకుని బట్టి బాగా అప్పచెప్పేవాడిని. మంచి పేరు, నటించడం అంటే అప్పుడు బాగా ఇష్టం, మంచి పేరు వచ్చింది కూడా. కానీ అటువంటి రోజుల్లో కూడా యేసు ప్రభు వారి యొక్క త్యాగముల గురించి, ఆయన గురించి కానీ నాకు సరిగ్గా అర్థం కాల. అమ్మ చనిపోయే సమయానికి ఏమైంది అంటే, ఒక్కసారిగా నాకు దేవుడంటేనే విరక్తి వచ్చేసింది. ఏ దేవుడు కూడా ఇంకా లేదు. ప్రశాంతమైన మా జీవితంలో నేను, మా నాన్న, మా అమ్మ, మా చెల్లి, చిన్న కుటుంబం. స్కూల్లో పుస్తకాలు చదువుకునే వాళ్ళు బాగా తెలిసింది, పెద్ద కుటుంబమో చిన్న కుటుంబం అని. చిన్న కుటుంబం సంతోషంగా ఉంటారు అని ఎంతో మంది చదువుకున్న వాళ్ళు ఇక్కడ ఉండుంటారు. చాలా చిన్న కుటుంబం సంతోషంగా ఉన్నాం, అప్పుడప్పుడే ఎదుగుతున్నాము, అమ్మా నాన్న కష్టపడుతున్నారు, పిల్లలు బాగా చదివించాలి, మన కుటుంబంలో ఎవరు కూడా చదువుకోవట్లేదు, మన పిల్లలు బాగా చదివించాలని రాత్రి పగలు వాళ్ళు కష్టపడుతూ ఉంటే ఇంట్లో మేము హ్యాపీగా తిరుగుతూ కాస్త చదివిస్తున్నారు కాబట్టి చదువుకుంటా పాస్ అవుతూ వెళ్తున్నాం. వాళ్ళ జీవితం అంతా మా కోసమే కష్టపడుతున్నారు. ఇలా చక్కగా సాగిపోతుంది, కావలసినవి తింటున్నాము, అంతా బాగానే ఉంది. ఇటువంటి సమయంలో ఒక్కసారిగా శ్మశాన వైరాగ్యం నా జీవితంలో ప్రవేశించింది. అప్పుడు నాకు దేవుడు అంటే విసుగొచ్చేసింది. దేవుడు లేడు అని నేను అనుకున్నాను. కానీ ఎక్కడ మనసులో బయటకనే ధైర్యం నాకు లేదు. ఏమో ఉన్నారేమో,
ఉన్నాడేమో. ప్రతి ఒక్కరూ కూడా వారి ఇష్టానుసారంగా వారికి తెలిసిందే కరెక్ట్ అని మాట్లాడుతూ ఉంటారు, దాండికంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ మనసులో ఒక చిన్న భయం ఉంటది. దేవుడు ఉన్నాడేమో, ఒకవేళ ఉంటే శిక్షిస్తాడేమో, ఒకవేళ ఆ దేవుడు ఉన్నాడేమో, ఈ దేవుడు ఉన్నాడేమో అని చెప్పి రకరకాలుగా మనసులో ఒకలాగా ఉంటుంది, బయట ఒకలాగా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది మూర్ఖంగా మాట్లాడే వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు. ఇప్పుడు ఇదే పరిస్థితి అయిపోయింది నాది. మనసులోనేమో విసుగొచ్చేసింది నాకు. సుమారు మీరు నమ్ముతారు లేదో, నేను సుమారు 3 సంవత్సరాల పాటు నా కుటుంబ సభ్యులతో నేను కలవలా. మా నాన్న దగ్గర నేను వేరుగా వెళ్ళిపోయాను. మా నాన్న మా చిన్న జట్టు, నేను మా అమ్మ ఒక జట్టు. ప్రతి కుటుంబం కామన్ కదా, అమ్మ కొడుకులు అంటూ ఉంటారు కదా. అటువంటి అమ్మ స్థానం అనేది లేకుండా పోయిన, అమ్మ అని పిలవడానికి, ఆ పిలుపు పిలవడానికి ఒక వ్యక్తి కూడా ఎవరు నాకు కనిపించడం లేదు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఎలా నమ్మగలం? లేదు. నేను నమ్మలేను అనుకుంటూ నాకు భయం ఉంది. దేవుడు ఉన్నాడేమో అనే భయం ఉంది. అప్పుడు మొదలు పెట్టాను, నిజమైన దేవుడు కనుక ఉంటే, సృష్టికర్త దేవుడు కనుక ఉంటే నిశ్చయంగా నేను తెలుసుకొని తీరుతా. ఇప్పటి వరకు నా జీవితం కొనసాగింది కదా. ఓకే, ఈ సర్వ ప్రపంచాలను మొత్తం సృష్టించావు, సర్వోన్నతుడైన దేవుడుగా నువ్వు పిలువబడుతున్నావు. కొంతమంది అందరు దేవుళ్ళు ఒకటే, పరమాత్ముడు ఒకటే అంటున్నారు. వాటి ఏదైనప్పటికీ దేవుడు ఉన్నాడు అని మాత్రం నేను నమ్ముతా. ఈ సృష్టిని చూసినప్పుడు దేవుడు ఉన్నాడని నాకు అర్థమవుతుంది. మనుషుల యొక్క రూపము, వారి యొక్క మాటలు, వారి యొక్క విధానములు, మన యొక్క శరీర భాగాల ఒక డిజైన్, ఇంత అద్భుతమైన శరీరమును చూసినప్పుడు సృష్టికర్త ఒకరు ఉన్నారు అని అర్థమవుతుంది. వాక్యం మీద మనసు వచ్చింది, పర్వాలేదు, వాక్యం మీద మనసు వచ్చింది. దేవుడు ఉన్నాడు నాకు స్పష్టంగా తెలుసు, కానీ ఎవరో నాకు తెలియదు. పేరుకు మాత్రం బాప్తిసం తీసుకున్నాను. అప్పుడు మొదలుపెట్టా, నిజమైన దేవుడు కనుక నువ్వైతే నాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడు అని. చివరికి నేను మద్యము తాగే సమయంలో ఇంకా అటువంటి పరిస్థితి నేను బయటకు రాలేకపోతే మందు కూడా తాగడానికి ప్రయత్నం చేసినప్పుడు ప్రభు నాతో మాట్లాడాడు. నీవు దీన్ని విడిచిపెడితే నేను నీతో జీవితాంతం ఉంటాను అని. ఒకసారి కంపించకపోయాను. ఇప్పుడు మాట్లాడింది నాతో ఈ విధంగా నన్ను ప్రేరేపిస్తుంది ఎవరో తెలియదు. కానీ ఏమంటున్నాడు ఆయన, భగవంతుడు అనేవాడు ఏమంటున్నాడు నాతో, నువ్వు ఈ మందు జోలు వెళ్ళొద్దు, నేను నీకు తోడుగా ఉంటా. లేదు ఈ మందు నీ జీవితంలో కనుక నువ్వు ప్రవేశపెట్టినట్టయితే నేను నీకు తోడుగా ఉండడం అని ఆయన హెచ్చరిక చేశాడు నాకు. దాన్ని పక్కన పడేశాను. ఇక రాత్రి పగలు ఇంకా దైవాన్వేషణ, సత్యాన్వేషణ మొదలైపోయింది. చెవి కలిగిన వారు గురువు గాక. చాలా మంది ఇక్కడ ఉన్నారు, కానీ మీ హృదయంలో కొంతమందికి మాత్రమే దేవునికి స్థానం ఉంది. కొంతమంది ఆచారబద్ధమైన పనుల్లో మునిగిపోతూ ఉంటారు. మా ఫ్యామిలీ వారు, మా తాతగారు చేశారు, మా అమ్మమ్మ గారు చేశారు, మా ముత్తమ్మ గారు చేశారు అనుకుంటూ వారు ఏదైతే ప్రవేశపెడతారో వాటిని పాటించుకుంటూ పోతారు. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. చాలా మందికి మనకి శుభకార్యానికి వెళ్ళినప్పుడు పెళ్లి పత్రిక ఉంటది కదా, పెళ్లి పత్రిక పసుపు రాస్తారా లేదా? రాస్తారు. అది అందరూ రాస్తారు. ఎందుకు రాసామని అడిగితే తెలియదు అంటారు. శుభకార్యం కాబట్టి రాయాలంటారు, మా పెద్దలు చెప్తారు అంటారు. ఇలాగే ఒకరోజు నేను అడిగాను, మా ఇంటి పక్కన అందరూ కూడా లైన్ గా, నేను బ్యాచులర్ గా అమ్మ చనిపోయిన తర్వాత వేరుగా వెళ్ళిపోయాను. అందరూ లైన్ గా ప్రమిదలు పెడుతున్నారు, ప్రతి ఇంటికి ఒక ప్రమిది. నేను ఎంక్వైరీ చేస్తే ఒకరినొకరు అడిగాను, ఎందుకు ప్రమిది పెడుతున్నారు అంటే, ఇంటికి పెద్ద కొడుకు ఉన్నప్పుడు ఈ ప్రమిది పెట్టాలంట అని చెప్పేసి అందరూ పెట్టుకుంటూ వెళ్తున్నారు. మరి నేను పెద్ద కొడుకును, ఓకే, నాకు పెట్టడానికి ఎవరున్నారు? అమ్మ లేదు. ఇలా ఒకరినొకరు అడుగుతూ ముందుకు లాంటి గారు ఎందుకు పెట్టారు. చివరికి ఎవరో చెప్పారు, అక్కడ టెంపుల్ మీద, కనకదుర్గ వారి టెంపుల్ మీద అలా పెట్టారంటే అలా చేయాలని. సరే ఆంటీ గారు బాగానే ఉంది, ఇంతకి నాకు పెట్టడానికి ఎవరు లేరు మా ఇంట్లో, ఇంతకు దేనికి పెడుతున్నారు అడిగినప్పుడు ఆవిడకి తెలియదు. ఇక్కడ విషయాన్ని పెట్టడం తప్ప ఒప్ప కాదు. ఏ పనన్నా చేసేటప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇన్ఫర్మేషన్ తెలుసుకో, మనకు తెలియదు ఆ విషయం, కానీ చేస్తాం. ప్రతి ఆదివారం చర్చకు వెళ్ళడము, మందిరానికి వెళ్ళడము, ఆరాధిస్తున్నాం అని చెప్పి వెళ్ళడము రావడము. అసలు ఎందుకు వెళ్తున్నామో కూడా తెలియదు. ఎందుకు వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత మనం ఎలా బ్రతుకుతున్నాము అన్న అవగాహన కూడా లేని వారు చాలా మంది ఉన్నారు. ఇలాగా మన యొక్క విధి విధానాలు ఎలా ఉంటాయంటే, ఎవరో చెప్పారు మనం చేస్తున్నాం. ఈ విధంగానే ఉంటుంది నా జీవితం కూడా. కానీ దేవుడు మా అమ్మగారు చనిపోయిన తర్వాత నాతో మాట్లాడడం మొదలు పెట్టాడు. ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ ఒక్కొక్కటి నాతో మాట్లాడడం మొదలు పెట్టాడు. అప్పుడప్పుడు అందరూ కరపత్రాలు ఇస్తా ఉంటారు. ఆ కరపత్రాలన్నీ నేను తీసుకుని సేకరించి నేను చదువుకోవడం మొదలు పెట్టాను. నేను సెక్యూరిటీ గార్డ్ గా జాబ్ చేస్తూ ఉన్నాను.
నేను సెక్యూరిటీ గార్డ్ గా జాబ్ చేసినప్పుడు శాలరీ వచ్చినప్పుడు ఒక్కొక్క గ్రంథం కొనుక్కుంటూ ఉండేవాడిని. ఒక్కొక్కటి అష్టాదశ పురాణాలు, 18 పురాణాలు, ఖురాన్ ఒకటి, బైబిల్ ఒకటి. బైబిల్ ఆల్రెడీ ఉంది ఇంట్లో, ఎప్పుడు చదవాలి సరిగ్గా. అన్ని ఒకటి తర్వాత ఒకటి అన్ని కొనుక్కుంటూ రాత్రి పగలు నేను చదువుకుంటా ఉండేవాడిని. 3 సంవత్సరాలు గడిచిపోయినాయి. నా వ్యక్తిగతంగా నేను ఒకటి అంగీకరించాను. ఈ ప్రపంచపు చరిత్రను పరిశీలన చేశాను. మానవుని యొక్క విధి విధానాలు, మానవుని యొక్క పుట్టు పూర్వకాలన్నీ కూడా నేను చెక్ చేశాను. నేను ఒకటి ఒప్పుకుంటున్నాను, నన్ను పాపం నుండి విడిపించగలిగిన వాడు, నన్ను నిత్య జీవానికి చేర్చగలిగిన వాడు, నా పాపమును క్షమించగలిగిన అధికారం కలిగిన వాడు యేసుక్రీస్తు ఒకే ఒక్కడే నేను అప్పుడు అంగీకరించాను. దేవునికి మహిమ కలిగిన గాక. అప్పుడు నేను నిజమైన క్రైస్తవుడిగా బ్రతకడం మొదలుపెట్టాను. దాని ప్రతిఫలం ఏంటో తెలుసా? వీడొక దేవుడు కూర్చోడు, కుటుంబ సభ్యుడే, వీడి జనాల్లో కలవడో ఎలా తెలుస్తారు? మనం వారి కుటుంబానికి వెళ్ళినప్పుడు ఏమంటే బాగున్నారా, వందనాలని మనం చెప్తాం. పరిపక్వం చెందిన క్రైస్తవుడు చెప్తాడు. కానీ ఎవరు వచ్చినారా, సరే సరే వచ్చే కూర్చొని చెప్పి లాస్ట్ 2-3 డాష్ అని తిట్టారు అనుకో, అంటే మనం కూర్చోగలమా? కూర్చోలేం. 10 మంది కూర్చున్నారు, అందరూ బంధువులు కూర్చొని మీటింగ్ వేసుకుంటూ ఉన్నారు. ఇంకొక వ్యక్తి ఏమో ఫుల్గా లోడ్ అవుతాడు, ఇంకో వ్యక్తి అసలు తాగడు, ఓకే పర్లేదు. కానీ తాగిన వాడికి గొడవ అవుతుందా లేదా? ఈ గొడవ జరిగేటప్పుడు ఆటోమేటిక్ బూతులు వస్తుందా లేదా? పరిశుద్ధుడు బూతులు వినగలడా? వినలేడు. అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధుడు అక్కడ కూర్చోగలడా? కూర్చోలేడు. ఇంక ఎలాగ కుటుంబ సభ్యులకు దగ్గర అవుతాం? మనకి కీర్తన గ్రంథంలో 1వ కీర్తనలో మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండే కానీ అంటారు. మనం ఎక్కడ కూర్చుంటున్నాం? నాకు ఇష్టమే, నా బంధువులంటే నాకు ఇష్టమే, నాకు చాలా ఇష్టం. కానీ కూర్చున్న 10 నిమిషాల్లో తట్టుకోలేని మాటలు వింటా ఉంటా. పరిశుద్ధాత్ముడు చెబుతా ఉంటాడు నాకు, లే ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవాలి. ప్రభా, నా కుటుంబ సభ్యులు ప్రభా, చాలా సార్లు నేను భోజనము కూడా చేయకుండా బయటకు వెళ్ళిపోయాడని. అంటే యేసు ప్రభు వారితో సహవాసము చేస్తున్నప్పుడు ఎలా అయిపోయిందంటే నా జీవితము, నా కుటుంబ సభ్యులు నేను దూరం అయిపోయా, చాలా దూరం అయిపోయా. ఎప్పుడో ఒకసారి కనపడినప్పుడు పలకరించి వెళ్ళిపోవడం తప్ప నా గురించి వారికి ఏమీ తెలియదు. ఏం తెలిసాయా అంటే, తండ్రిని పట్టించుకోడు, చెల్లిని పట్టించుకోడు, ఊరో చుట్టూ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు. ఎందుకు తిరుగుతూ ఉంటా? క్రీస్తు సువార్త ప్రకటిస్తూ ఒక్క వ్యక్తి అయినా సరే ఆత్మ రక్షింపబడుతుందా అని పరితపిస్తూ నేను తిరుగుతూ ఉంటే కుటుంబ సభ్యులు ఎలా కనిపిస్తున్నారు? ఊరో చుట్టూ తిరుగుతూ ఉంటాడు, లేదంటే ఇంట్లో తండ్రిని పట్టించుకోడు, చెల్లిని పట్టించుకోడు అని మాట్లాడుతూ ఉంటారు. చాలా సమయాల్లో నాకు అనిపిస్తూ ఉంటుంది, బైబిల్లో సువార్త ప్రకటించిన యొక్క సందర్భాలు చూసినట్టయితే యేసు ప్రభు వారికి తన సొంత కుటుంబంలో ఘనత ఉందా? లేదు. నాకు దుఃఖం రేపులు ఏంటంటే, నేను ఎందుకని నా కుటుంబ సభ్యులు పెడుతున్నారు, ఎందుకని నా స్నేహితుల మీద దూరపడుతున్నారు అని చెప్పి చాలాసార్లు బాధపడుతూ ఉండేవాడిని, ఏడ్చేవాడిని, ప్రభు ఏంటి పరిస్థితి అని. కానీ ప్రభు వారి గురించి చదువుతున్నప్పుడు ఏమర్థమవుతుందంటే, యేసు ప్రభు వారు కూడా ఆయన కుటుంబంలో గౌరవించబడలేదు. ఆరంభంలో ఆయన్ని కూడా ఒక సహోదరుడిగా తీసుకోవడం వేసి, మా అన్నకి పిచ్చెక్కిందండి అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి సందర్భాల్లో ప్రభు వారు నన్ను బలపరిచారు. యేసు ప్రభు వారు నేను నమ్ముకున్న సమయంలో చాలా మంది అడిగారు, ఎందుకని నువ్వు మతం మారిపోయావు అన్నారు. ఎందుకంటే బైబిల్తో పుట్టుకు క్రైస్తవుడు నేను కాదు, నా గురించి చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళు అన్నారు, నువ్వు ఎందుకని డబ్బులు తీసుకుని మతం మారిపోయావు అన్నారు. ఏం తీసుకొని? డబ్బులు తీసుకొని మతం మారిపోయావు అన్నారు. తెల్లవ దేవుడు మనకు అవసరమా అన్నారు. మన దేశంలో కోట్ల మంది దేవుడు ఉన్నప్పుడు నీకు ముక్కు మొహం తెలియని ఎవడో ఏ దేశానికి సంబంధించిన దేవుడు నీకు కావాలని నన్ను విమర్శించారు. ఇస్కానికి సంబంధించిన కొంతమంది సోదరులు అయితే నన్ను ఎంతగానో ప్రేమించేవారు. వారు ఏం చేశారంటే, తమ్ముడు అయిపోయింది, వదిలేసి నువ్వు కష్టపడుతున్నావు, నువ్వు సెక్యూరిటీ గార్డుగా పనిచేసుకుంటున్నావు, నీకు నేను నాతో పాటు 1000 మంది సపోర్ట్ గా ఉంటాం, నీకు ఇల్లు ఇప్పిస్తాం, నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాం, కానీ వదులు, వాటినన్నింటినీ వదిలేసాయి. నీ జ్ఞానంలో నీ వివేకం అంతా కూడా ఆయన ఏదైతే దేవుడు నమ్ముతున్నారో ఆయన పేరు నన్ను ఉపయోగించమన్నారు. లేదన్నా నీ ప్రేమ బట్టి సంతోషం,
కానీ నీకు తెలుసు, నీకు అర్థమవుతుంది నేను డబ్బుల కోసం మారిపోయిన వాడిని కాదు అని నీకు తెలుసు. కానీ సత్యాన్వేషణ చేసిన తర్వాత నిజమైన దేవుడు నేను గుర్తించానన్నా, నా జీవితాంతం నేను ఆయనకి మాత్రమే లోబడతాను కానీ ఇంకెవరికి నేను లోబడనన్నా అని చెప్పేసి ఆయన చెప్పాను. ఈ విధంగా నేను రాత్రి పగలు ఏదో ఒక పని చేసుకుంటున్నాను. నైట్ అంతా సెక్యూరిటీ గార్డ్ చేసి ఉదయం పూట బైబిల్ ట్రైనింగ్ నేను పూర్తి చేశాను. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు నేను నైట్ డ్యూటీలో ఉండి, మళ్ళా 9 గంటలకు రెగ్యులర్ స్కూల్కి వెళ్ళిపోయి మళ్ళీ 4 గంటలకి క్లాస్ అక్కడ వరకు ఉండి మరలా ఇంటికి వచ్చేసి మరలా రెడీ అయితే నేను డ్యూటీకి వెళ్ళేవాడిని. సంవత్సరం పాటు విధంగా బైబిల్తో నేను చేస్తూనే ఉన్నాను. సుమారు 7 సంవత్సరాల నుంచి ఒక సువార్థికుడిగా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. ఈ మధ్య నిదానంగా నా కుటుంబ సభ్యులు నేను దగ్గర అవుతున్నాను, ప్రయత్నం చేస్తున్నాను నా కుటుంబ సభ్యులను రక్షించుకోవాలి అని. ఎవరికి ఏమైతే వేయడం లేదు. ఉదయం లేచిన కాడి నుంచి కష్టపడుతూ పిల్లల కోసం అంటూ కష్టపడుతూనే ఉన్నారు. కానీ వారు చనిపోతే వారి జీవితం ఏమవుతుంది, తర్వాత వారు ఎక్కడికి వెళ్తారని ఏ తల్లిదండ్రులు ఆలోచించట్లేదు. కేవలం పిల్లల కోసమే కష్టపడుతున్నారు. నా తల్లి కూడా అలాగే కష్టపడింది నా కోసం. పిల్లలు బాగుండాలి అని చెప్పి నా కోసం, మా చెల్లి కోసం ఎంతో కష్టపడుతూ ఉండేది. మా నాన్న ఉదయంగా వెళ్ళేది, ఎప్పుడో రాత్రికి వచ్చేవాడు పిల్లలు బాగా చదువుకోవాలని. ఒక రోజు రానే వచ్చింది, అమ్మ వెళ్ళిపోయింది. తన ఆత్మ నశించిపోయినట్టు ఏ ఒక్కరి ఆత్మ నశించిపోకూడదని కొన్ని సంవత్సరాల నుంచి నేను నా కుటుంబ సభ్యుల కోసం ప్రార్థన చేస్తున్నాను. కనీసం ఒక 10 నిమిషాలు దేవుని గురించి మాట్లాడడానికి అవకాశం ఇస్తారంటే ఎవరు నా వాళ్ళు ఎవరో. మతం మార్చేస్తావా? యేసు ప్రభువుని నమ్ముకుంటే మతం కాదు మారేది, బతుకులు మారుతాయి. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ రోజు ప్రత్యేకంగా ఏంటి అంటే మనందరికీ తెలుసు క్రిస్మస్ అని. వాస్తవానికి ఈ దినము యేసుక్రీస్తు వారు పుట్టారు నిరూపించు మీకు ₹1,00,000 ప్రేమిస్తారని చెప్పి కొంతమంది ఉన్మాదులకు సంబంధించిన వాళ్ళు బీభత్సంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి అర్థం కావాలా? యేసుక్రీస్తు వారు ఈ రోజే పుట్టాడని చెప్పి బైబిల్లో డేట్ చూపిస్తే వాళ్ళు మారుతారంట. చూపిస్తే మారుతారంటే నిజంగా మనిషి ఈజీగా మారిపోతారా? లేదా ₹1,00,00,000 మారిపోతారా? ఎవరైనా యేసులో నమ్ముకుంటే ₹1,00,00,000 డబ్బు కోసం కాదు. యేసు ప్రభు అంటే ఏదో అక్షరాలు చూపించు నేను మారిపోతా అంటూ ఉంటారు. కానీ అనేక మంది దైవజనులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని, అనేక మంది విశ్వాసులు అవకాశాన్ని ఉపయోగించుకొని నశించిపోతున్న వారికి సువార్త ప్రకటించడానికి దీన్ని వాడుకుంటూ ఉన్నారు. వారి కష్టం ఏంటో తెలుసా? వారి శ్రమ ఏంటో తెలుసా? తన కుటుంబ సభ్యుల్లో ఒక్కరైనా మారతారేమో అని ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి వారి కొరకు ఇంతగా ప్రార్థన చేసేది. 10 నిమిషాల సమయం కూడా మీరు ఇవ్వలేకపోతున్నారా దేవుడి కోసము? 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు ఈ భూమికి రావడానికి కారణం ఏంటో మీకు తెలుసా? ఏం పని పాట లేక ఆయన సర్వోన్నతమైన ఉన్నత స్థలంలో ఉండి ఆయనకేం పని లేదు, భూమి మీదకి రాలా. ఆయన ఎవరిని చంపడానికి రాలా, ఎవరిని ఉద్ధరించడానికి నేను ప్రేమలో వచ్చి తన ప్రజలు చంపేసి మీకు విడుదల కలిగిస్తారని ఆయన చెప్పరా? ఎంతో మంది మహానుభావులైన వాళ్ళు ఈ దేశం యొక్క స్వాతంత్రం కోసం వారి యొక్క ప్రాణాలు త్యాగం చేశారు. అదేవిధంగా ఎంతో మంది ప్రాణాలు తీసారో తెలియదా? మహానుభావులు పిలువబడుతున్న వారు దేశము కోసం తన ప్రజలను కాపాడుకోవడం కోసం ఎంతో మందిని చంపి ఈ యొక్క స్వతంత్రం రావడానికి కారకులయ్యారు. అయితే స్వతంత్రం వచ్చింది ఏ సంవత్సరంలో వచ్చింది? చాలా మందికి అది కూడా తెలియదు. దేవునికి మహిమ కలిగింది కాక. కానీ శరీర సంబంధంగా దేశ సంబంధంగా మనకి స్వతంత్రం వచ్చింది అనుకుంటున్నారు. కానీ పాప బంధకాలంలో బతుకుతున్న వారికి ఎవరికైనా స్వతంత్రం వచ్చిందా? ఎంతో మంది తాగుబోతులు, ఎంతో మంది తిరిగిపోతులు, ఎంతో మంది తిండిపోతులు, ఎంతో మంది భార్యలు కొట్టేవారు, హింసించేవారు, బిడ్డలు చంపేవారు, పసిబిడ్డలు చంపేవారు. వారికి ఇష్టం లేదు, వారికి ఆలోచన చేయరు. కానీ ఒక క్షణికావేశంలో వారిని వారు కంట్రోల్ చేసుకోకుండా వారి యొక్క కోపోద్రేకముతో పిల్లలను కూడా చంపి హింసించి ఎంతమంది జైలులో ఈరోజు మగ్గుతున్నారండి. ప్రతిరోజు సీస దగ్గరికి వెళ్తాం, మన సీస దగ్గరికి వెళ్తాం, మా కుటుంబం కోసం తాగని అనుకుంటారు. వాళ్ళ హృదయంలో ఉంది మంచి, కానీ తాగుతారు. ప్రతిరోజు తన భార్యను తిట్టకూడదు అనుకుంటాడు, కానీ తిడతాడు. ప్రతి భార్య కూడా నా భర్తకు నచ్చిన పిల్లలను ప్రయత్నం చేసింది, కానీ వినదు. ఎందుకు తెలుసా? ప్రతి వ్యక్తిని కూడా పాపం అనేది ఏడుతుంది. వాళ్ళ తెలియదు, ఎవరికి తెలియదు. ప్రతి మనిషి కూడా పాపాత్ముడిగా ఉన్నప్పుడు వాడి మీద అధికారము అపవాది గారికి ఉంది. వాడు ఏడుతున్నాడు. ఒక అపవాది గారి చేతిలో, పాపము చేతిలో బంధించబడుతూ
మనిషి నలిగిపోతూ ఉంటే సర్వోన్నతమైన దేవుడు తట్టుకోలేక తన ప్రజల పాపం నుంచి విడుదల కలిగించాలని తన ప్రియమైన కుమారుణ్ణి ప్రాణత్యాగం కోసం పంపించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ రోజు తన బిడ్డను ఏదైనా పంపించాలి అంటే ఏమైనా జరుగుతుంది అంటే ముందుగా తల్లి భయపడుతూ ఉంటుంది. రోడ్డు మీదకి వెళ్తున్నా నా బిడ్డకి ఏదైనా తిరుగుతుందేమో అని. ఎంతమంది తల్లిదండ్రులు వారి బిడ్డలు బయటకు వెళ్ళినప్పుడు అదే ఫోన్ కాల్స్ చేస్తూ ఉంటారు, కట్ చేస్తూ ఉంటారు, కట్ చేస్తూ ఉంటారు. ఏం దారి 10 నిమిషాలు ప్రశాంతంగా ఉండదు కూడా. నీకేం జరుగుతుందో అని వారు భయపడుతూ ఉంటారు. బిడ్డల మీద ప్రేమ ఈ మనిషిగా ఉన్నప్పుడు, పిల్లల మీద మనకి ఇంత ప్రేమ ఉన్నప్పుడు, దేవాది దేవుని యొక్క బిడ్డల మీద మనందరం కూడా దేవుని బిడ్డలమే కదా, ఆయనకి ప్రేమ ఉండదా మనిషి మీద? ఆయన ఎంతగానో లోకాన్ని ఎంతగానో ఆయన ప్రేమించాడు. అందుకనే మన కోసం దేవుడు తన కుమారుని భూమిని పంపించాడు. సర్వోన్నతుడైన దేవుని యొక్క కుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు వారు. ఆయనకి మహిమ కలుగును గాక. మొదటి క్రిస్మస్ ఇప్పుడు మనం చేసుకున్నంత ఎంజాయ్గా లేదండి. మొదటి క్రిస్మస్ మనం చేసుకున్నంత సంతోషంగా లేదండి. మొదటి క్రిస్మస్ ఇటువంటి పాటలు, ఇటువంటి నృత్యాలు, చిన్నపిల్లల కేరింపులు ఇవేమీ లేవండి. ఆ మొదటి క్రిస్మస్ రోజు ఎంత భయంకరమైన పరిస్థితులు ఉండేది తెలుసా? ఒక తల్లి తన జీవితాన్ని త్యాగం చేసింది. ఒక కన్యక, ఒక యవ్వన సహోదరి తన జీవితాన్ని త్యాగం చేసింది. ఎంతో మంది యవ్వన స్త్రీలు ఇక్కడ ఉన్నారు కదా, ఎంతో మంది యవ్వన సహోదరులు ఇక్కడ ఉన్నారు కదా. దేవుని కోసం వారు ఎంతగా త్యాగం చేసుకున్నారో వారికి మాత్రమే తెలుస్తుంది. కానీ ఆనాడు 2000 సంవత్సరాల క్రితం మరియా అనే ఒక యవ్వన స్త్రీ దేవుని యొక్క సంకల్పం కోసము తనను తాను త్యాగం చేసుకోండి. ఒకసారి వచనం చూద్దాం. లూకా సువార్త 'మాట్లాడడం దయచేసి ఆపేసేయండి. వ్యక్తిగతమైన మాటలన్నీ ఆపేసేయండి. దేవుని సన్నిధి ఇక్కడ ఉన్నది, దేవుడు చూస్తున్నాడు అన్న భయం ఉండాలి. వ్యక్తిగతంగా మాటలు ఆపేసేయండి. కొనసాగులో వేస్తాను. లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనం చదువుతున్నా చూడండి. దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా వినండి. చదవనమ్మా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలు, ఆమెకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభలక్షణం ఏమిటో అని ఆలోచించుకొనిచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వల్ల నీవు కృప పొందుతుంది. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కలిగి ఆయనకు యేసు అని పేరు పెట్టుతుంది. ఆయన గొప్పవాడై సర్వోన్నతుడి కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. దేవునికి మహిమ కలుగును. చాలమ్మా. ఇక్కడ మరియా అనే ఒక యువతి మనకి కనిపిస్తూ ఉంది. ఎవరి యువతి? ఈ రోజు ఎంతో మంది దేవుని మందిరానికి వెళ్ళే యవనస్తులు ఉన్నారు కదా. చర్చిలో కుర్చీలు వేయడము, మ్యాచ్ వేయడము, రకరకాల పనులు చేస్తూ ఇలాగ డాన్స్ ప్రోగ్రామ్స్ ఎంతో కష్టపడుతూ సేవకునికి సహాయపడుతూ ఉంటారు. ఆనాడు కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన మరియా అనే ఒక స్త్రీ తనకి ఎంగేజ్మెంట్ అయింది, నిశ్చార్థమైంది. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తుంది. అయితే అటువంటి పరిస్థితుల్లో దేవాది దేవుడు తన యొక్క కుమారుణ్ణి భూమికి పంపించాలని ఇష్టపడి దేవదూత ద్వారా మరియ గారికి ఆ వర్తమానం తెలియజేశారు. ఇక్కడ చూసినట్టయితే మరియ ఉన్న ఆ యొక్క పరిస్థితి ఒకసారి ఊహించండి. నిశ్చితార్థం అయిన వెంటనే ఒక 3 నెలలో 4 నెలలో ఆవిడ ఒక బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తోడుతూ ఉంటుంది. పొట్టలతో ఎవరికి వచ్చి కనపడుతుంది. ఖచ్చితంగా ప్రశ్నిస్తారా లేదా? ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ఏం మళ్ళీ ఈ మధ్య ఏమైనా ఎక్కువ తింటున్నావా, ఇంత లావు అవుతున్నావు, రాను ఏమవుతుంది తెలిసిపోతుంది. కానీ ఎంతో మంది మరియను భయంకరంగా విమర్శించిన నేను కొన్ని ఆ మాటలు అనాల్సి వచ్చింది. ఇప్పుడు ఖచ్చితంగా అంటాను. ఎందుకంటే ఆనాటి కాలంలో మరియ పరిస్థితి అదే. తప్పుడు పని చేసింది మరియ అని ఎంతో మంది మరియను ఎంతగా హింసించినా, ఎంతగా చోట్లు పెట్టినా సరే మరియ ఆల్రెడీ తన జీవితాన్ని త్యాగించడానికి ప్రయత్నం చేస్తుంది. దయచేసి ఎవరు మాట్లాడాలంటే లోపలికి మాట్లాడుకోవాలి, లేదా నన్ను ఎంతమంది వెళ్ళిపోతాం. మరి ఉన్న పరిస్థితి విచారి, నువ్వు తప్పుడు పని చేస్తావు చెప్పి మరి మీద ముందే అప్పుడు మొదలు పెట్టారు. కానీ ధర్మశాస్త్ర ప్రకారం అప్పుడు మరియని రాళ్లతో కొట్టి చంపాలి.
కానీ అప్పటికి మరియ నిశ్చితార్థమైంది కాబట్టి ఆ హక్కు ఎవరికి ఉంది? యోసేపుకు మాత్రమే ఉంది. యోసేపు కూడా నీతిమంతుడిగా బతికాడు కాబట్టి ఎవరికి తెలియకుండా తనను వదిలేద్దామని అనుకున్నాడు తప్ప తనను చంపడం అనుకోలేడు. అప్పుడు దేవుడు మరలా దూత ద్వారా యోసేపుతో మాట్లాడి సర్వోన్నతుడైన దేవుడి కుమారుడు పుట్టవచ్చున్నాడు, పరిశుద్ధాత్మలను కలిగినది కానీ మరి ఎటువంటి తప్పించలేదని యోసేపు చెప్పినప్పుడు తనను దగ్గర తీసుకున్నాడు. ఎంతమంది అని ఉంటారు యోసేపుని, చేతగానోడా, పెళ్లి కాకుండా విశ్వాసంగా నీ పిల్లలు ఎవరితో కడుపులు నేర్చుకుంటున్నాను ఎంతమంది అని ఉంటారు. కానీ అప్పుడు యోసేపు భార్యను విడిచిపెట్టకుండా ఆ యొక్క భయంకరమైన అవమానాలను భరించాడు. ఇద్దరు జీవితాలు త్యాగం చేశారు. ఈరోజు యేసుప్రభు పుట్టాడని మీకు పండుగ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా వారి జీవితంలో ఏమైనా త్యాగాలు చేశారా? చాలా మంది అంటూ ఉంటారు, నేను నా పిల్లల కోసం ఉదయం నుంచి రాత్రి కష్టపడుతూ ఉంటానని. నేను చాలా మందితో మాట్లాడాను, అంకుల్ గారు ఈ పని అవసరమా, ఇది చేయడం అవసరమా అని అన్నప్పుడు నా పిల్లల కోసం నాన్న. బాగుంది, నీ పిల్లల కోసం బుద్ధులు మాట్లాడడం మానుకోలేవా? నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయా? నీ పిల్లల కోసం బుద్ధులు మాట్లాడడం మానుకోలేవా? లేదు నాన్న కొంచెం కుదరదు, నేను డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉంటాను కాబట్టి ఎవడో ఒకటి కోపం తెప్పిస్తా ఉంటాడు, ఆటోమేటిక్ అనాలని చెప్పి నాకు ప్రాక్టికల్ గా ఆయన చాలాసార్లు చూపించాడు. ఒక వ్యక్తి సడన్ గా ఎవరో రద్దు రావడం, తపమని తిట్టేయడం, అదే మాట ఇంట్లో నీ పిల్లలు కూడా అంటారు. వారికి నువ్వు ఏం నేర్పిస్తున్నావు? మంచి చదువు నేర్పిస్తున్నావు. ఏ టీచర్ అయినా సరే స్కూల్లో బూతులు నేర్పిస్తారా? చెప్పాలి. ఇక్కడ స్కూల్లో బూతులు నేర్చుకున్న వచ్చేది ఎత్తండి, టీచర్లు మాకు బూతులు నేర్పించారని. నేర్పించడం. గురువు ఎప్పుడు కూడా మంచి మాటలు చెప్తారు. ఏ తల్లి అయినా సరే కూర్చోబెట్టి, ఏ తండ్రి అయినా సరే కూర్చోబెట్టి బూతులు నేర్పించిన వాళ్ళు మీరు ఎవరైనా ఉన్నారా? లేరు. ఇంట్లో తల్లిదండ్రులు బూతులు నేర్పించరు, స్కూల్కి వెళ్తే ఎక్కడ కూడా టీచర్ నేర్పించదు, కాలేజీలో కూడా నేర్పించదు. మరి ఎవరు ఎలా నేర్చుకుంటున్నారు? వారు భయంకరమైన బూతు మాట్లాడుతున్నారు తెలుసా? డాష్ డాష్ కొడకల్లారా, డాష్ డాష్. ఆ మాటలు తల్లిదండ్రుల దగ్గర, అందరూ పిల్లలు స్నేహితుల దగ్గర అంటారు. మీరు ఇంట్లో మాట్లాడే మాటలు మీ బిడ్డల కోసం నువ్వు కంట్రోల్ చేసుకోలేవా? నువ్వు త్యాగం చేయలేవా? ఉదయం నుంచి నేను కష్టపడుతున్నాను అంటున్నావు, డబ్బులు సంపాదించి వెదజల్లుతావు, నీ శరీరం కృషించిపోతున్నా సరే నువ్వు వెదజల్లుతావు. కానీ వారికి కావాల్సినట్టు తెలుసా? చదువు కాదు. ఈరోజు గొప్ప గొప్ప పెద్ద పెద్ద దొంగతనాలు చేసేది చదువుకున్న వారే, చదువు లేరు కాదు. ఏం నేర్పిస్తున్నావు నీ బిడ్డలకి? ఏది మాదిరి? 2000 సంవత్సరాల క్రితం మరియ త్యాగం చేసింది. ఈ భూమి మీద మనిషి అనేవాడు పాపంతో చచ్చిపోతున్నాడు. వారి యొక్క పాపం నుంచి విడుదల కావాలంటే నేను తెగించాలి, నేను భరించాలి అనుకుని వేశ్య అని నిందలు వేస్తున్నప్పటికీ మరియమ్మ గారు భరించారు. ఈ రోజు మరియాని పేరు పెట్టుకుంటున్నారు, కానీ నీలో తెగింపు ఉందా? తగ్గింపు ఉందా? ఎంతమంది ఒక్క మాట అంటే చాలు దానికి తిరిగి 4 మాటలు వడ్డిచ్చేస్తా ఉంటారు. మళ్ళీ ఆదివారం వెళ్ళంగానే ముసిగేయడం, హల్లెలూయా ఫస్ట్ ఉంటది. మన వల్ల కాదా దేవునికి అవమానం వచ్చేది? ఏం చూపిస్తున్నావు వారి ఇంటి పక్కన వారికి ప్రభువు నమ్ముకోవడానికి? జీవితాంతము కూడా మనం బ్రతికినంత కాలము కూడా మనం ప్రభువుని గురించి బోధిస్తూ కొన్ని 100 సార్లు బైబిల్ని బోధించిన ఉపయోగం లేదు. బ్రతుకునేందుకు బైబిల్ని చూపించాలి. దేవునికి మహిమ కలుగును గాక. నీ బిడ్డలకి ఏం నేర్పిస్తున్నావు? మరియ గారి వంటి త్యాగం నీ జీవితంలో ఉందా? తాను ఆనాడు ఎంత భరించింది. మరియను విడిచిపెట్టేసి యోసేపు వెళ్ళిపోయాడా? భరించాడు, నిందలు భరించాడు. చేతగానోడా, ఎవరితోనో పడుకుంటే నీ భార్య నువ్వు చూసుకోవడం ఏంటి అని ఎంత భయంకరంగా హింసించుంటారు యోసేపుని. బైబిల్లో ఏమీ రాయబడలేదు, కానీ అది నిజమండి. ఈ రోజు ఒక స్త్రీ జస్ట్ ఎవరితో ఒకరితో మాట్లాడి కనుక వచ్చిందనుకోండి, ఎన్ని మాట్లాడుతున్నారు? మీ అమ్మాయి అక్కడ ఎవరితో మాట్లాడమని చెప్పేసి తండ్రితో చెప్పరు, ముందుగా ఎవరితో చెప్తారు? పక్కింటితో చెప్తారు. వాళ్ళు తీసుకెళ్ళి అడ్డు ఇటు ఎప్పుడో వెళ్ళిపోవచ్చు. చివరికి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చింది. అక్కడ మాట్లాడలేదు క్లాసు వింటే ఏముండదు మళ్ళీ అక్కడ, కానీ పుకార్లు షికార్లు చేస్తాయి. ఒక స్త్రీ ఎదురుగా ఎవరికైనా మాట్లాడితే పుకార్లు పుట్టించేసి తత్వం. అక్కడ ఏం జరిగిందని తెలుసుకునే అవసరమే లేదు. ఒకరికి లింకులు పెట్టేసి ముడి పెట్టేసి మాట్లాడుతూ ఉంటారు. దౌర్భాగ్యకరమైన బ్రతుకులు మారాలి. ఇటువంటి పాపముతో నిండిపోతున్నాం కాబట్టి, పాపం నుంచి విడుదల లేదు కాబట్టి, ఈ పాపములో మనిషి చనిపోతున్నారు కాబట్టి దేవుడు తన కుమారుడు పంపించాడు విడుదల కోసం. దేవునికి మహిమ కలుగును గాక. మట్టి ఎంటుకున్నారు గోల్డ్, దేంతో కడుక్కుంటాం? గడి చెప్పాలి.
నీళ్ళతో కడుక్కుంటాం. సరే, పెయింట్ అంటుకుంది అనుకోండి, నీళ్ళతో కడుక్కుంటా పోతా. దేంతో కడుక్కోవాలి మరి? కిరోసిన్తో కడుక్కోవాలి. ఇప్పుడు కొత్త కొత్త లిక్విడ్లు వచ్చేసినాయి కాబట్టి రకరకాలు కడుక్కోవచ్చు. కానీ ఒకప్పుడు ఇప్పుడు కూడా పెయింటర్స్ మీరు అడగండి, పెయింటర్స్ ఎక్కువగా కిరసనాలతో కడుక్కుంటూ ఉంటారు. మరి మనిషికి పట్టిన పాప జీవితాన్ని, మనిషిలో ఉన్న పాపం యొక్క తత్వమును ఎలా కడుక్కుంటాడు? ఎలా కడుక్కోవాలి? మీ అందరికి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, జన్మ పాపము లేదు అని కొంతమంది క్రైస్తవులు వాదిస్తుంటారు. నాకు వాటితో సంబంధం లేదు. తండ్రి ఎలాంటి వాడో బిడ్డలు అలాగే అవుతారా లేదా చెప్పాలి. తండ్రి చిన్నప్పుడు పిల్లలు పుట్టగానే ఏమనుకుంటారు? అబ్బా ఇది అచ్చ నా పోలికే అంటారు, అవునా కదా? కానీ వాడు దొంగతనం చేసినప్పుడు నా పోలికని అంటావా? అనో. వాడు భయంకరంగా ఒక అమ్మాయిని అసభ్యకరమైన మాటలతో వాడు మాట్లాడుతూ అసభ్యకరమైన చూపులు చూస్తున్నాడు అంటే అచ్చ నా పోలికే నా బిడ్డ అంటావా? కానీ నిన్ను వాడు చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాడు. హ్యూమన్ సైకాలజీ ప్రకారము తల్లి తండ్రిలో ఉన్న ఆలోచన విధానాలు, తల్లిదండ్రులు ఉన్న ప్రవర్తన విధానాలు, తల్లిదండ్రులు బయటకు రానివ్వకుండా మనం చేసుకుంటున్నాం.